రోజీ గారు, ఏంటి సుబ్బారావు గారు? లక్స్ అంటే గుర్తొచ్చింది. ఇవాళ మీరు చాలా అందంగా కనబడుతున్నారు. మేకప్ వల్ల అయి ఉంటుంది. నో, వితౌట్ మేకప్ మీరు ఇంకా అందంగా ఉంటారు. సారీ వల్ల అంటారా? నో, వితౌట్ శారీ మీరు ఇంకా అందంగా ఉంటారు. మీకు సిచ్యుయేషన్ సాంగ్స్ ఎక్కువైపోయారా? పాఠాలు మొదలు పెడితే గానీ మీరు పాటలు ఆపరు. అసలు మనం ఈ టూర్కి ఎందుకు వచ్చాం? మా గురించి తెలియదు కానీ మీరైతే మేడం లైన్ లో పెట్టడానికి వచ్చారు. మనం మొక్కలకి సంబంధించిన రకరకాల విషయాలు తెలుసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు నేను మీకు హైబ్రిడ్ అనే కొత్త టాపిక్ గురించి చెప్తాను. రసాయన చర్య ద్వారా రెండు వేరు జాతుల విత్తనాల్ని కలిపితే వచ్చే ఎటు కాని మూడో రకం జాతినే హైబ్రిడ్ అంటారు. ఇప్పుడు మీకు తెలిసిన ఓ హైబ్రిడ్ పేరు చెప్పండి. సుబ్బారావు సార్, నాతో డౌట్ అండి. అడగరా. ఒక గులాబీ పువ్వుని ఒక క్యాబేజ్ పువ్వుని కలిపితే తయారయ్యే హైబ్రిడ్ పువ్వుని తనలో పెట్టుకోవాలంటే కూర వండు తినాలండి. మొలతాడి కట్టుకొని తిరగాలరా. కూర్చో. మీకు ఇక్కడ కాదురా, ప్రాక్టికల్స్ లో మార్కులు వేసేటప్పుడు పెడతా ఫిట్టింగ్. ఆ పెట్టే కానీ ఫిట్టింగ్ ముందు మేడం లైన్ లో పెట్టే పని చూడు. ఏ లైన్ లో వాడు వాగింది? ఏమైందయ్యా? పిస్టన్ పైలింది సార్. పిస్టన్ పైలితే అంత పొగ ఎందుకు వస్తుంది? బండి కూడా మీలాగే బోర్కొచ్చి ఉంటుంది సార్. మిమ్మల్ని ఇలా ఖాళీగా ఉంచితే నా పని ఖాళీ. వెళ్ళండి, అందరూ అడవిలోకి వెళ్ళి వింత వింత ఆకులు కలెక్ట్ చేసుకొచ్చి నాకు చూపించండి. వెళ్ళండి. మీరు మాత్రం మేడం లైన్ లో పెట్టే పనిలో ఉండండి. రోజీ గారు, సుబ్బారావు గారు రండి. మన ఇద్దరం చక్కటి టెంట్ వేసుకుని పక్కనే వెచ్చటి మంట వేసుకుందాం. ఏ మీరు వంట చేస్తారా? రేయ్, నువ్వెందుకు వెళ్ళలేదు ఆకులు తాగడానికి? మీరేదో మంట అన్నారు, మేడం ఏదో వంట అన్నారు. అదేదో తొందరగా అయిపోతే భోజనం చేసి బయలుదేరదామని ఆగాను సార్. అకార్డింగ్ టు దిస్ గైడ్, ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. నీ టైప్ ఆఫ్ స్టోరీనే చెప్తాను విను. శకుంతలని దుష్యంతుడు మొదటిసారిగా ఈ అడవిలోనే ఒక నది ఒడ్డున కలుసుకుని ఉంగరం ఇచ్చాడట. శకుంతల ఆ ఉంగరాన్ని నదిలో పారేసుకోవడంతో వాళ్ళిద్దరూ విడిపోయారు. కానీ ఆ ఉంగరం ఒక చేప వల్ల దుష్యంతుడికి దొరకడంతో మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఇది తెలిసిన స్టోరీయే కదా, మ్యాటర్ ఏంటో చెప్పు. నీకంతవరకే తెలుసు. వాళ్ళ లవ్ స్టోరీకి ఫినిషింగ్ టచ్ చెప్తాను విను. శకుంతల దుష్యంతుడు ఏ నది ఒడ్డునైతే కలిశారో అదే నదిలో ఆత్మలుగా మారి చేపల్లో ప్రవేశించారు. చేపలానే ఎందుకు మారారు? రొయ్యలా ఎందుకు మారలేదు? ఏయ్, నువ్వు ఉండవే, నువ్వు చెప్పు. ఆ తర్వాత ఈ నది ప్రేమికులకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఎవరైతే ఇక్కడ చేపల్ని నమ్మి వాళ్ళ ఉంగరాన్ని నదిలో వదులుతారో అవి వాళ్ళ జీవిత భాగస్వామికి చేర్చి వాళ్ళిద్దరిని కలుపుతాయట. ఈ కథని నమ్మి చాలా మంది పిచ్చోళ్ళొచ్చి ఈ నదిలో వాళ్ళ ఉంగరాన్ని పారేసుకుంటారట. అంటే చేపలు కోసుకు తినడానికే కాకుండా కొరియర్ సర్వీస్ కూడా పనికొస్తున్నాయన్నమాట. నీ బాడీలో 1% కూడా రొమాన్స్ లేదు. వాట్ అ గ్రేట్ లవ్ స్టోరీ. శకుంతల, దుష్యంతుడు, ఉంగరం, ఒకరి కోసం ఒకరు లైఫ్ లాంగ్ వెయిట్ చేయటం, కలిసి చేపల్లా మారిపోవటం. దట్ ఈస్ ట్రూ లవ్. అదేనే అసలైన మ్యాజిక్. పూజ, పూజ, ప్రీతి. వెరీ గుడ్ స్పెసిమెన్. చాలా రేర్ జాతి. ఈ గ్రూప్ లో చదువు మీద శ్రద్ధ ఉన్నవాడి నువ్వు ఒక్కడివే కనిపించావు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. సార్, ఇదేదో వింతాకులాగా ఉంది సార్. నోట్లో పెట్టుకుంటే పుల్లగా ఉందండి. ఇది వింతాకు కాదురా, చింతాకు. నెక్స్ట్. నువ్వేంట్రా ఆకు తెమ్మంటే అరిటాకు తెచ్చావు? ఆకు తెచ్చినట్టు భోజనం చేసినట్టు ఉంటది. నెక్స్ట్. సార్, బస్సు రెడీ అయింది, బయలుదేరండి. బా, కొంతన్న రిలీఫ్. కనీసం బస్ అన్న లైన్ లోకి వచ్చింది. మరి మేడము మేడం తెలిసి నీకు సుబ్బారావు మేడము ఒకే బర్త్ లో అడ్జస్ట్ అయిపోతారట్రా. సారీ సార్, ఐమ్ సారీ. హై, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం నా బ్యాగ్ చూసుకుంటారా? థ్యాంక్ యూ. నీకు అసలు బుద్ధుందా? ఇక్కడికి ముందు నేను వచ్చాను. లైన్ లో నుంచోని తెలీదా? ఏంటి ముందు వచ్చేది వెనకొచ్చేది? లైన్ లో నుంచోడానికి దాని రేషన్ షాపా? ఏంటో అంత అర్జెంటు? ప్రీతి, ట్రైన్ వచ్చేసింది. స్వాతి అక్కడ టాయిలెట్కి వెళ్ళిందే. అది వస్తుంది ఇక్కడ, మనం వెళ్దాం రా. సరే పని. Open the door! Hello! Hello! Open the door!
ట్రైన్ వెళ్ళి చాలా సేపు అయింది. స్టూపిడ్. ఏయ్ నేను నీ పేరు అడగలేదే. ఏయ్, అసలు ఈ లోపల ఉంటే బయట గడి ఎందుకు పెట్టావు? అదే నాకు అర్థం అవ్వలేదు. బయట కడబెట్టి లోపల నువ్వేం చేస్తున్నావు అని. ఏయ్, ఏయ్ నోరు మూసుకొని పద, బయట ఏదైనా టాక్సీ దొరుకుదాం, వెతుకుదాం రా. what the hell are you doing? నువ్వు చలికి చలివిడి ముద్దలా అయిపోతుంటే వెచ్చగా ఉంటుంది కదా అని కాసేపు వాటేసుకుందాం అనుకున్నాను. What? ఏయ్, ముందు కార్ ఆపి మరి అదిగా తను దింపే, లేకపోతే నేనే దిగిపోతాను. అరే ఇదేదో మ్యాజిక్ లా ఉంది. మీరు కార్ ఆపమన్నారు, అదే అయిపోతుంది. ఓసారి అది చూడండి. ఛీ! అన్నా వీళ్ళిద్దరు అర్జెంట్ గా చంద్రగిరి స్టేషన్కి వెళ్ళాలట. ఇక్కడ దాకా నా టాక్సీలు వచ్చారు. నీ దగ్గర 2 చిన్న టాక్సీలు ఉన్నాయి కదా, చెరోటేస్తే అక్కడ దాకా వెళ్తారు. సరే రండి, అవిగో మీ ట్యాక్సీలు. విష్ యూ హ్యాపీ జర్నీ. అరే నీ ఫ్రెండ్స్ అంతా కంగారు పడతారంటే ఎవరో అనుకున్నా, వీళ్ళ నీ ఫ్రెండ్స్. Shut up. ఏయ్, ఎందుకలా పిచ్చోళ్ళ నవ్వుతున్నావ్? ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం ఒక గాడిద మీద ఇంకో గాడిద కూర్చోవడం చూస్తాను. ఛీ, నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. Come on, donkey. Move. Come on. Come on, donkey. Donkey. ఇదొక్కటే తిరిగి వస్తుంది. గాడిదేమైందబ్బా? Please help me. ఏంటి ఇలా వచ్చా? స్టేషన్ షార్ట్ కట్ ఏమైనా ఉందా? నువ్వు కొంచెం ఆపి నన్ను పైకి లాగుతావా? అమ్మో నీకు చేయిస్తే నువ్వు నన్ను కిందికి లాగేస్తావు. నా చేతులు నొప్పి పెడుతున్నాయి, ఇంకెక్కువసేపు పట్టుకోలేను. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్. ఇదంతా నీ వల్ల. ముందుకి నుంచి పోరా. ఏయ్ నువ్వు ముందు పోవే పుస్కి. ముందు నువ్వే పోరా. సరే నువ్వు ముందు నేను ముందు అని కొట్టుకోవడం మానేద్దాం, కాంప్రమైజ్ కొద్దాం. ఓకే ఓకే. నేను 1 2 3 అంటాను, ఇద్దరం ఒకేసారి సారీ చెప్పేసుకుందాం. ఓకే 1 2 3. సారీ. ఇట్స్ ఓకే. I hate you, stupid.